ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖరీఫ్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా కనీస మద్దతు ధర రైతు ఖాతాల్లోకి నేరుగా చేరనుంది. బ్యాంకు ఖాతాలు లేని వారికి చెక్ల రూపంలో నగదు చెల్లించనున్నారు. దశల వారీగా ఖాతాలు తెరిపించనున్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు అందుతున్న ప్రయోజనాల్లో అవకతవకలు నివారించేందుకు సర్కారు అత్యాధునిక విధానాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ఎరువులపై ఇచ్చే రాయితీని నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాగా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో వేయనుంది. చెల్లింపుల్లో పారదర్శకత పెంచేందుకే నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏటా ప్రభుత్వం నగదును సెర్ఫ్కు అందించగా, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఇందిరక్రాంతి పథం కేంద్రాలకు చేరేది. వారు రైతులకు నగదు చెల్లించేవారు. ఇక్కడ అనేక అక్రమాలు చోటు చేసుకోవడమే కాక, రోజుల తరబడి రైతులు డబ్బు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా అక్రమాలను, జాప్యాన్ని నివారించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. దశల వారీగా రైతులందరితో శూన్య నిల్వ బ్యాంకు ఖాతాలు తెరిపించి వచ్చే రబీ నాటికి పూర్తి స్థాయిలో ఈ ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఫార్మర్స్ కి డబ్బు ఎలా ఇచ్చాము అంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సర్ఫ్ కి వెళ్ళింది డబ్బు, పూర్తి డబ్బు. ఆ డబ్బు వాళ్ళు ఫార్మర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్ట్ గా ఫార్మర్స్ కి అకౌంట్ నంబర్ తీసుకొని వాళ్ళ అకౌంట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. గతేడాది ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ము ఆన్లైన్ విధానం ద్వారానే చెల్లించింది. ఆ విధానం సత్ఫలితాలతో ఇప్పుడు కనీస మద్దతు ధరను సైతం అలానే చెల్లించాలని యోచిస్తోంది. రైతులకు కేవలం 3 రోజుల్లోనే సొమ్ము చేతికందుతుందని ప్రభుత్వం చెబుతోంది. గతసారి వారం లోపలనే వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము 3 days కి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. మాక్సిమం 1 week లోపలనే డబ్బులు ఇవ్వటం జరిగింది. ఈ ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1579 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. మద్దతు ధర లభించని రైతులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు సైతం ఏర్పాటు చేసింది.